మాజీ ఎమ్మెల్యే ఆర్కే పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు వీక్షిద్దాం. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కే అభిమానుల ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఎర్రబాలెం షారోన్ చిల్డ్రన్స్ హోంలో కూడా అన్నదానం నిర్వహించారు. మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆర్కే పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే అభిమానులు కుంచాల కృష్ణకిషోర్, పులివర్తి రాంబాబు, సాలి ప్రశాంత్, గుంటి రాజ్యలక్ష్మి, మీనిగ ఆంజనేయులు, షేక్ ఖాజా, కొమ్మర వెంకటప్రసాద్, తురకా లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మంగళగిరిలందు ఆనంద ఆశ్రమం నందు పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయాన్నే ఆయన పేరు మీద ఆంజనేయ స్వామి మిద్దె సెంటర్ ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చనలు చేయించి, అదేవిధంగా ఎర్రబాలెం నందు షైన్ ఆశ్రమంలో షారోన్ ఆశ్రమం నందు అనాథ పిల్లలకి వాళ్ళకి పళ్ళు పెన్నులు అన్నదానం చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ఆనంద శరణాలయంలో కూడా పిల్లలకి భోజన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మంగళగిరిని 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతో అభివృద్ధి చేసి, కానీ ఈ రోజున ఆయన కనబడకుండా ఉండటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున మంగళగిరిలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రతి ఒక్కళ్ళు తలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. మన మాజీ శాసనసభ్యులు, రైతు బాంధవుడు, ప్రజానాయకుడు, పోరాట యోధుడు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి 59వ పుట్టినరోజు సందర్భంగా మరి నవలూరులోనే షారోను ఆశ్రమం నందు, అలాగే చినకాకానిలోనే షైన్ ఆశ్రమం నందు మరి చిన్నపిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ మహానుభావుని గురించి చెప్పుకోవడానికి ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో, ముఖ్యంగా మన జగనన్న ప్రభుత్వం ఉన్న కాలంలో 5 సంవత్సరాల కాలంలో మంగళగిరి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడిన ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి మంగళగిరి చరిత్రలో లేడు, రాలేడు. మరలా చెబుతున్నాను, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. మంగళగిరి చరిత్రలో మన మాజీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మరలా రాలేడు కూడా. వస్తే మరలా ఆయనే రావాలి. ఆయన కోసం ఎంతోమంది వ్యక్తులు, ఎంతోమంది అభిమానులు, వారి ఆత్మీయ అభిమానులు మరి ఆయన రాక కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మాజీ శాసనసభ్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడున్న మన చిన్నకాకానిలో ఉన్న ఆశ్రమానికి ఈరోజు మరి సార్ జన్మదినం వేడుకలు మరి గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన అమ్మట 10 సంవత్సరాలు మేము తిరిగిన అనుభవం. ఇప్పుడు రాంబాబు గారు చెప్పారు ఆయన గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించాలి. మళ్ళీ మంగళగిరికి ఆయన్ని తీసుకురావాలి. మనం గతంలో అనుకున్నాం మంగళగిరి గడ్డ ఆర్కే అడ్డ, ఇక్కడ గడపను తట్టి అన్ని పథకాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి. మరి డెవలప్మెంట్ ఈ పూట చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ గారు ఆర్కే నిషాన్ చూస్తున్నారు. ఏం చేశారా అని. స్కూళ్ళు చూస్తున్నాం, కాలేజీలు చూస్తున్నాం, రోడ్లు చూస్తున్నాం, భవనాలు చూస్తున్నాం, మరి స్వర్ణకారుల భవనాలను చూస్తున్నాం. స్వర్ణకారులకి మన ఎంతో అభివృద్ధి జరిగింది. అలా అంటే ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనార్టీలు, పేద ప్రజలకి అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఎంతైతే చేయగలుగుతామో ఆయన 5 గంటలకు వచ్చి మార్నింగ్ నైట్ 10, 11, 1 కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన వెంబడి మేము జర్నీ చేశాం కాబట్టి మాకు ఆ అనుభవం ఉంది. ఎర్రబాలెం షారోన్ చిల్డ్రన్స్ హోంలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ ఖాజా ఆధ్వర్యాన కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇస్మాయిల్, షేక్ మహమ్మద్ అలీ, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.